హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2024 గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్లోని ఇండియన్ హిస్టరీలోంచి వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దామండి. సో మీ అందరికీ తెలుసును, ఏపీ గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది మనకి 2023 డిసెంబర్లో వచ్చిందండి. అందులో మొత్తం మనకి ప్రిలిమ్స్లో 5 సెక్షన్స్ ఉంటాయి. అందులో ఒకటి ఇండియన్ హిస్టరీ, రెండోది ఇండియన్ సొసైటీ, తర్వాత ఇండియన్ అండ్ ఏపీ జాగ్రఫీ, అలాగే మనకి కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి మెంటల్ ఎబిలిటీ. మొత్తం 5 సెక్షన్స్, 150 మార్క్స్ అనమాట. 1/3 నెగిటివ్ ఉంటుంది. మరి ఇప్పుడు మనకి 2026 సెప్టెంబర్ 15 మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి మనకి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాలెండర్లో ప్రకటించింది. కాబట్టి ఇండియన్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి. సో మనం ఫ్రీక్వెంట్గా వీడియోలు చేస్తూ ఉన్నామండి. మరి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇండియన్ హిస్టరీ కానీ పాలిటీ కానీ ఏవైనా సరే మీకు వీడియోస్ ఉంటాయి. మరి ఎవరైనా సరే ఫుల్ కోర్స్ తీసుకోవాలని అనుకుంటే మన బాలు ఐక్యూ యాప్లో మీకు అందుబాటులో ఉంటుందండి. ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ కోర్స్ ఉంది, అలాగే ఫుల్ కోర్స్ కూడా మీకు అందుబాటులో ఉందండి. సో మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మీరు క్లిక్ చేసినట్లయితే మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్గా అప్డేటెడ్ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించి. సో మీరు మన యాప్ని ప్లేస్టోర్లోంచి కానీ లేదా డిస్క్రిప్షన్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. అండము, హర్మిక మరియు ఛత్రం అనేవి బౌద్ధ స్మారక కట్టడాల్లో దేనిలో అంతర్భాగం అంట. మనకి బౌద్ధ కట్టడాల్లో తీసుకుంటే స్తూపాలని, చైత్యాలని, ఆరామాలని చాలా ఉంటాయండి మనకి. అయితే ఇందులో ఈ 3 పదాలు అనేవి దేనికి సంబంధించినవి? మరి చైత్యాల, విహారాల, స్తూపాల, బసదీలు అంటే మనకి స్తూపాలకు సంబంధించిందండి. ఓకేనండి. సో స్తూపానికి సంబంధించిందండి. మరి అండం అంటే ఏంటి, హర్మిక అంటే ఏంటి, ఛత్రం అంటే ఏంటి చూద్దాం. చూడండి, స్తూపం యొక్క అర్ధగోళాకార నిర్మాణాన్ని అండం అంటారంట. ఓకేనండి. స్తూపం యొక్క అర్ధగోళాకార నిర్మాణం ఏదైతే ఉంటుందో దాన్ని అండం అని పిలుస్తారండి. మరి ఇది దేన్ని సూచిస్తుందట అంటే మనకి బుద్ధుని యొక్క అవశేషాలను దాచినటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్ని సూచిస్తుందంట, బుద్ధుని యొక్క అవశేషాలను దాచింది. రెండోది హర్మిక, అండం పైన ఉండే, అంటే ఇప్పుడు ఏదైతే అండం ఉంది కదా దాని యొక్క పైన ఉండే చతురస్రాకారం అంటే మనకి స్క్వేర్ అనమాట. స్క్వేర్ టైప్ ఆఫ్ కంచె ఒకటి ఉంటుందండి. ఆ కంచె లాంటి నిర్మాణం ఇది దేవతల యొక్క నివాసాన్ని సూచిస్తుందంట, అంటే దేవతలు ఉండేటటువంటి ప్లేస్ని ఇది సూచిస్తుంది. మరి ఛత్రం అంటే మనకి గొడుగు. ఈ హర్మిక పైన, అంటే హర్మిక అనేది అండం పైన ఉంటుంది, ఛత్రం అనేది హర్మిక పైన ఉంటుంది అనమాట. ఛత్రి లేదా గొడుగు వంటి నిర్మాణం అంటే ఇది బౌద్ధ మతం యొక్క త్రిరత్నాలను సూచిస్తుంది. సో మరి ఇది వచ్చేసి మనకి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి త్రిరత్నాలను సూచిస్తుందండి. ఓకే, అలాగే మనకి త్రిపీఠికలు కూడా బౌద్ధ మతానికి సంబంధించినవే. సుత్తపీఠిక, వినయపీఠిక, అభిధమ పీఠిక అనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ప్రతి ఎగ్జామ్లో కూడా ఆల్మోస్ట్ బుద్ధిజం నుంచి, జైనిజం నుంచి ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీగా వస్తుంది. ఇండియన్ హిస్టరీలో 30 మార్క్స్లో మనం అన్నీ కవర్ చేసుకోవాలి, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. మరి క్రింది అశోకుని యొక్క స్తూప శాసనాల్లో ఏది లుంబిని యొక్క భూ ఆదాయం రేటు 8వ వంతుకు తగ్గించబడిందని పేర్కొనబడింది. అశోకుని యొక్క శాసనాలు మనకి చాలా ఉన్నాయి. దాదాపు మనకి 14 శిలా శాసనాలు ఉన్నాయండి. అలాగే మనకి చాలా వరకు మనకి స్తంభ శాసనాలు కూడా ఉన్నాయన్నమాట. మరి అందులో ఒక శాసనంలో, స్తూప శాసనంలో, ఏ స్తంభ శాసనంలో మనకి లుంబిని అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఇది లుంబిని యొక్క భూ ఆదాయం యొక్క రేటు 8వ వంతుకు తగ్గించబడింది. అంటే మనకు ఆల్మోస్ట్ బుద్ధిజంకి సంబంధించి 2 క్వశ్చన్లు వస్తున్నాయి ఇక్కడ మనకి. మస్కి, రుమ్మిందై, కల్సి మరియు వైశాలి అండి. ఈ 4గిట్లో ఏదంటే మనకి రుమ్మిందై స్తంభ శాసనం అండి. అశోకుడు అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చిన తర్వాత దాదాపు 20 సంవత్సరాల కనమాట లుంబిని ప్రాంతాన్ని ఆయన సందర్శించడం జరిగిందనమాట. మరోసారి చూద్దాం. అశోకుడు తన పట్టాభిషేకం జరిగినటువంటి 20 సంవత్సరాల తర్వాత గౌతమ్ బుద్ధుడు జన్మించిన ప్రదేశం అయినటువంటి లుంబినిని సందర్శించాడు. మనకి గౌతమ్ బుద్ధుడు పుట్టినటువంటి ప్లేస్ లుంబిని ఏదైతే ఉందో దాన్ని 20 ఇయర్స్ తర్వాత ఆయన విజిట్ చేశారండి. ఈ పర్యటన యొక్క జ్ఞాపకార్థం ఆయన అక్కడ ఒక శిలాస్తంభనాన్ని, అంటే రమ్మింద అనే ప్లేస్లో అనమాట ఒక శాసనాన్ని ప్రతిష్ఠించాడండి. దీని ప్రకారం లుంబిని గ్రామానికి బలి అంటే మతపరమైనటువంటి పనుల నుంచి మినహాయింపించారు. అంటే మనకి రిలీజియస్ ట్యాక్స్ నుంచి మినహాయింపించాడు బలి అనేటటువంటి దాని నుంచి. తర్వాత భూమి శిస్తు, దీన్ని బాగా అంటారండి. ఈ బాగా ఉత్పత్తిలో 1/6 వంతు నుంచి 1/8 వంతుకు తగ్గించారనమాట. జనరల్గా తీసుకుంటే మనం శాతవాహనుల కాలంలో చెప్పినప్పుడు కూడా శిస్తు ఎంత అంటే మనకి 1/6 అంటాం. ఓకేనండి. 6th కాస్త ఏంటంటే 6గా చెప్తాం అనమాట మనం. కాబట్టి 1/6 ఉండేది కాస్త దీనికి 1/8 చేశారండి. ఇది రుమ్మిందే శాసనంలో మనకి చెప్పడం జరిగింది. సో అశోకుడు లుంబినిని ఎన్నాళ్ళకి విజిట్ చేశారంటే మనకి ఆయన పట్టాభిషేకం చేసుకున్నటువంటి 20 సంవత్సరాల తర్వాత. మరి అశోకుడు ఎవరి యొక్క కొడుకు అంటే బిందుసారుడి కొడుకు అండి. మౌర్య సామ్రాజ్యానికి చెందినటువంటి రాజు అనమాట. ఎందుకంటే మగధ సామ్రాజ్యాన్ని ప్రధానంగా మనకి 6 రాజవంశాలు ఉంటాయండి. ఒకటి హర్యాంక, రెండోది శిశునాగ, మూడోది నంద, తర్వాత మౌర్య, తర్వాత వచ్చేసి మనకి శుంగ, కాణ్వ, మొత్తం 6 డైనస్టీలు ఉంటాయన్నమాట. మరి మస్కీ శాసనం అండి. మరి నెక్స్ట్ తీసుకోండి మిగతా. ఇందులో అశోకుని యొక్క పేరు దేవానాం ప్రియ, ఓకేనండి, అని మనకి ఫస్ట్ టైం అనమాట ప్రస్తావించారు. అలాగే కల్సి శాసనంలో ఉత్తరాఖండ్లో ఉంది. ఇది అశోకుని యొక్క ధర్మ ప్రచారాల గురించి చెప్తుంది.
అలాగే మరి వైశాలి స్తంభ శాసనం వచ్చేసి మనకి బీహార్లో ఉంది. దీన్ని పైన సింహం బొమ్మ ఉంటుంది కానీ ఎటువంటి శాసనం కూడా చెక్కబడలేదు. సో గుర్తుపెట్టుకోండి, అశోకుడి గురించి మనకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా శిలాశాసనాలు కానీ లేదంటే స్తంభ శాసనాల మీద క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే కళింగ యుద్ధం బీసీ 261లో జరిగింది కదా, అది అడుగుతారు. లేదంటే మనకి బుద్ధిస్ట్ కౌన్సిల్స్ గురించి కూడా ఉంటుంది. అశోకుడికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మౌర్య సామ్రాజ్యంలోని చంద్రగుప్త మౌర్యుడి గురించి కానీ బిందుసారుడి గురించి కానీ అశోకుడి గురించి కానీ మనకు అడుగుతారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని ఆదరించాడు, బిందుసారుడు అజయయుగ మతాన్ని ఫాలో అయ్యాడు, మళ్ళీ అశోకుడు వచ్చేసి మనకి బౌద్ధ మతాన్ని ఫాలో అయ్యారండి. మరి అశోకుడు యొక్క మనవడు ఎవరంటే సంప్రాతి అనమాట. అతను మళ్ళీ ఓకే ఏది ఫాలో అయ్యారు, ఆయన జైన మతాన్ని ఫాలో అయ్యారు, అందుకని అతను జైన అశోక అని పిలుస్తారనమాట. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడాను. రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్రింది ప్రకటనను పరిగణించండి అన్నారు ఇక్కడ మనకి. ఓకే, హుమయూన్ను ప్రముఖ చిత్రకారులు అయినటువంటి మీర్ సయ్యద్ అలీ మరియు ఓకే అబ్దుల్ సముదాను ఇరాన్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. హుమయూన్ ఎవరు మనకి, వాజ్ అ మొఘల్ ఎంపరర్ అనమాట. రెండో మొఘల్ చక్రవర్తి బాబర్ తర్వాత వస్తాడు మనకి. 1556 నుంచి మనకి 1526 నుంచి 1530 వరకు బాబర్ రూల్ చేస్తే 1530 నుంచి 1540 వరకు, అలాగే 55 నుండి 16 అంటే మొత్తం 11 సంవత్సరాలు పరిపాలిస్తాడు అనమాట ఈయన. సో హుమయూన్ ప్రముఖ చిత్రకారులు అంటే మీర్ సయ్యద్ అలీ మరియు అబ్దుల్ సముద్ని ఇరాన్ నుండి తీసుకొచ్చాడంటే ఢిల్లీకి. అలాగే జహంగీర్ పరిపాలన మొఘల్ పెయింటింగ్ యొక్క స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది. జహంగీర్ పరిపాలన డానిష్ వ్యాపారస్తులు మొఘల్ ఆస్థానంలో యూరోపియన్ పెయింటింగ్ ప్రవేశపెట్టారు. ఇందులో ఏది కరెక్ట్ అని అడిగారు ఇక్కడ మనకి. సో మొదటి రెండు కరెక్ట్ అండి యాక్చువల్లీ, ఎందుకంటే జహంగీర్ పరిపాలనలో డానిష్ వ్యాపారులు మొఘల్ ఆస్థానంలో యూరోపియన్ పెట్టలేదండి. ఇదివరకే మనకి ఆల్రెడీ పోర్చుగీస్ వాళ్ళు మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. చూడండి ఇక్కడ మొఘల్ ఆస్థానానికి యూరోపియన్ చిత్రకళా శైలిని పరిచయం చేసింది పోర్చుగీస్ మిషనరీలు. పోర్చుగీస్ వాళ్ళు వాస్తవానికి తీసుకుంటే మనకి సికిందర్ లోడి పరిపాలిస్తున్న టైంలోనే వచ్చారు. అంటే ఢిల్లీని అనమాట సికిందర్ లోడి రూల్ చేస్తున్నప్పుడే 1498లో వాస్కో డ గామా అనమాట కేరళకి రావడం జరిగింది. ఆ తర్వాత పోర్చుగీస్ వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 100 సంవత్సరాల పాటు అంటే ఆల్మోస్ట్ 1600 వరకు కూడాను ఓకే అంటే ఒక శతాబ్దం వరకు కూడా ఆల్మోస్ట్ ఒక మోనోపోలిక్ ట్రేడ్ అనేది రన్ చేయడం జరిగిందనమాట. సో వాళ్ళ టైంలోనే ఓకే మొఘల్స్ దగ్గర అనమాట ఇవన్నీ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారంటే చిత్రకళ అనేది. అక్బర్ కాలంలోనే వారు బైబిల్ మరియు ఇతర క్రైస్తవ చిత్రాల ద్వారా దీన్ని పరిచయం చేశారంట. ఓకే బైబిల్ చిత్రాన్ని వాళ్ళు పరిచయం చేసి స్టార్ట్ చేశారు. జహంగీర్ ఏంటంటే దీన్ని ఇంకా ప్రోత్సహించడం తప్ప డానిష్ వ్యాపారులకు దీన్ని ప్రవేశపెట్టలేదు, వాళ్ళకి సంబంధం లేదు. ఓకేనండి, మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది యాక్చువల్లీ. మనకి భారతదేశాన్ని సందర్శించినటువంటి యూరోపియన్ కంట్రీస్లో తీసుకుంటే ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, తర్వాత డచ్ వాళ్ళు వచ్చారు, తర్వాత మనకి ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, తర్వాత డేన్స్ వాళ్ళు వచ్చారు, లాస్ట్కి మనకు వచ్చేసి ఫ్రెంచ్ వాళ్ళు రావడం జరిగిందనమాట. అది కూడా ఇంపార్టెంటే. ఎప్పుడైనా సరే మోడర్న్ హిస్టరీ చదివేటప్పుడు మనకి మొఘల్స్ సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటేనే ఈజీగా మోడర్న్ హిస్టరీ మనకి యూరోపియన్ సెంట్రీ గుర్తుంటుంది. సో మీరు ఇండియన్ హిస్టరీని ప్రారంభించేటప్పుడు మీకు వీలైతే పాసిబిలిటీ ఉంటే మనకి నేషనల్ మూమెంట్ బాగా చదవండి, ఖచ్చితంగా అది ఇంపార్టెంట్ మనకి. లేదు మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చదవాలని అనుకుంటే యూ బెటర్ టు గో విత్ మిడివల్ అండ్ మోడర్న్, ఎందుకంటే ఏన్షియంట్ చదివేటప్పుడు మీరు కొంత కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుంది అందులోని, శాసనాలు ఉంటాయి, బుక్స్ అండ్ ఆథర్స్ ఉంటాయి. మెయిన్గా ఉంటే నేను మీకు ఒక వీడియో చేసి పెడతాను ఖచ్చితంగా హౌ టు ప్రిపేర్ ఇండియన్ హిస్టరీ అనేది. డెఫినెట్గా మనకి ఎక్కువ స్కోరింగ్ వచ్చే విధంగా నేను మీకు చెప్తాను ఏ పార్ట్లు చదువుకోవాలన్నది. ఓకేనా రైట్. నెక్స్ట్ చూడండి, అక్బర్ తీసుకుంటే హంజనామా వంటి భారీ గ్రంథాలకి చిత్రపటాలు వేయించాడు. ఓకే అలాగే యూరోపియన్కి సంబంధించినటువంటి ఓకే ఫోర్ షార్ట్నింగ్ పద్ధతిని ఇతని కాలంలోనే స్టార్ట్ అయిందండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. జహంగీర్ తీసుకుంటే ఒకే చిత్రం చూసి దానిలో వివిధ భాగాల్లో ఏ చిత్రకాలు గీసారో చెప్పగలిగేంత కెపాసిటీ ఉందంట. అంటే జహంగీరు ఒక పెయింటింగ్ చూసాడంటే ఆ పెయింటింగ్లో ఏ పార్ట్స్ ఎవరు గీసారు అనేది కూడా చెప్పగలడు జహంగీర్. అందుకని ఈయన కాలంలో సూక్ష్మ చిత్రాలను అంటే మినియేచర్ అంటారు కదా, మినియేచర్ పెయింటింగ్ అనేది ఎవరి కాలంలో బాగా ప్రాముఖ్యం చెందిన ఇదివరకు అడిగారు క్వశ్చన్. జహంగీర్ కాలంలోనే అది ప్రాముఖ్యత చెందిందనమాట. మరి ఈయన కాలంలో మకాబ్ అనేది కూడా ప్రాచుర్యం పొందింది బాగాను. షాజహాన్ తీసుకుంటే చిత్రకళ కంటే వాస్తుకళ అంటే ఆర్కిటెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు షాజహాన్. ఎగ్జాంపుల్ తీసుకుంటే రెడ్ ఫోర్ట్ కానీ తాజ్మహల్ కానీ మనకి షాజహాన్ టైంలో మనకి ఎస్టాబ్లిష్ అయ్యాయన్నమాట. ఔరంగజేబు తీసుకుంటే ఇతని కాలంలో చిత్రకళలు పెద్దగా లేవు, వాస్తు శిల్పాలు పెద్దగా లేవు, అలాగే మ్యూజిక్ ఏదైతే సంగీతం కూడా ఇది ఏమో ఆదరించలేదన్నమాట. యాక్చువల్లీ ఇదంతా కూడా ఎక్స్పాన్షన్ మీద టార్గెట్ పెట్టాడు ఎక్కువగాను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అందరితోనే శత్రుత్వం పెంచుకున్నాడు అనమాట ఔరంగజేబు. సో ఆ తర్వాత మొఘల్స్ డిస్ట్రక్షన్కి అనమాట ఈయన కారణం వేయడని చెప్పొచ్చు అనమాట. ఈయన ఎప్పుడు 1658 నుంచి దాదాపు 1707 దాకా అడ్మినిస్ట్రేషన్ చేశారండి. ఒక పక్క మరాఠాలతో అవ్వచ్చు, ఒక పక్క సిక్కులతోనే, లేదంటే మనకి దక్కన్లో కానీ బ్రిటిష్ వాళ్ళతో అందరితో కూడా ఆల్మోస్ట్ వైరం ఏర్పాటు చేసుకున్నాడు. సో 1707 తర్వాత అంటే ఈయన చనిపోయిన తర్వాత మొఘల్స్కి ఉన్నటువంటి ఆదరణ తగ్గిపోయిందనమాట. అక్కడ నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా లేటర్ మొఘల్స్గా చెప్పబడ్డారండి. మనకి చాలా ఇంపార్టెంట్ మొఘల్ హిస్టరీ కూడా. ఏ మౌర్య అధికారి తూనికలు మరియు కొలతలకు బాధ్యత వహించారు? ఓకేనండి, మౌర్య డైనస్టీలో
మనకి వెయిట్స్ అండ్ మెజర్స్ ఎవరు చూసారంట. నేను ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్ ఇవ్వలేదండి, ఓన్లీ తెలుగు మీడియం క్వశ్చన్సే ఇచ్చానమాట ఇందులోని. దానికి కారణం మరేం లేదు, ఎందుకంటే నేను ఆ పీపీటీ ఏదైతే మన క్వశ్చన్ పేపర్ ఉంటుందో అందులోంటి క్వశ్చన్ నేను మళ్ళీ ప్రిపేర్ చేయడానికి నాకు టైం పట్టింది కాబట్టి ఐ కుడ్ నాట్ ట్రాన్స్లేట్ అంతేను. మీకు క్లాసెస్ అన్నీ కూడా బైలింగ్వల్లోనే ఉంటాయన్నమాట. ఓకే, సో మీరేమి ఫీల్ అవ్వకండి దీని గురించి. సో ఓకే, ఈ ఒక్క పేపర్ ఎందుకంటే నేను రెగ్యులర్గా చేసే క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు బైలింగ్వల్ ఉంటున్నాయి. ఏ మౌర్య అధికారి తూనికలు మరియు కొలతలకు సంబంధించిన బాధ్యత వహించారు? శుల్కాధ్యక్ష, సమస్తాధ్యక్ష, పౌతవాధ్యక్ష అండ్ పాణవాధ్యక్ష అండ్ పాణ్యాధ్యక్ష అంటే ఆన్సర్ వచ్చేసి మనకి పౌతవాధ్యక్షుడు అనమాట. ఓకేనండి, సో ఇక్కడ ఒకసారి చూద్దామండి మనం. ఓకే, పౌతవాధ్యక్షుడు తీసుకుంటే తూనికలు మరియు కొలతల యొక్క పర్యవేక్షణ, వెయిట్స్ అండ్ మెజర్స్ చూసాడు ఇతను. మరి మిగతా కూడా చూద్దామండి. అంటే మౌర్యుల కాలంలో కొంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే చూసారో చూద్దామండి. ఇక్కడ పణాధ్యక్షుడు తీసుకుంటే మనకి వాణిజ్యం మరియు వర్తకం అంటే కామర్స్ అండ్ ట్రేడ్ చూసుకుని అతని పేరు వచ్చేసి మనకి పణ్యాధ్యక్షుడు అండి. అలాగే శుల్కాధ్యక్షుడు కూడా ఉంది కదా, సుంకాలు మరియు పన్నుల వసూలు అంటే టోల్ ట్యాక్సెస్ అండి, ఇవన్నీ సంబంధించింది అయితే మనకి శుల్క అధ్యక్షుడు అనమాట. తర్వాత సురా అధ్యక్షుడు, సురా అంటే మనకి ఏంటంటే మద్యపానం చెప్తాం కదా మనం, సో మనకి సురాపానం అంటాం కదా అది మనకి. సో మద్యపాన నియంత్రణ మరియు పర్యవేక్షణకు సంబంధించి సీతాధ్యక్షుడు అంటే మనకి ప్రభుత్వ వ్యవసాయ భూముల పర్యవేక్షణ. జనరల్గా సీత అంటే భూమిగా చెప్తారు మనకి యాక్చువల్లీ. ఓకేనండి, సీతాధ్యక్షుడు అంటే అర్థం ఏంటంటే మనకి ఓకే ప్రభుత్వ వ్యవసాయ భూముల పర్యవేక్షణ అండి. అలాగే ఎందుకంటే ఒకసారి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు మనకి. ఓకే, అక్షపటల అధ్యక్షుడు రికార్డులు మరియు ఖాతాల నిర్వహణ అండి. ఆల్మోస్ట్ మనకి శాతవాహనుల కాలంలో అక్షపటలు అనే అధికారం ఉంటాడనమాట. మరి రూపదర్శకుడు తీసుకుంటే నాణ్యాల నాణ్యతను పరిశీలించేవారు. ఎందుకంటే మనకి మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా పనిచేస్తారు శాతవాహనులు కాబట్టి కొంత సిమిలారిటీ కూడా కనిపిస్తుంది అనమాట అడ్మినిస్ట్రేషన్లో భాగంగా. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఇది నేను మీకు పీడిఎఫ్ నేను మీకు డీటెయిల్గా షేర్ చేస్తాను, మన బాలు ఐక్యూ టెలిగ్రామ్ ఛానల్లో మీకు షేర్ చేస్తాను. మీరు ఒకవేళ మీరు అది లింక్లో లేకపోతే మీరు నాకు లింక్ అడగండి, నేను మీకు షేర్ చేస్తాను. వరాహమిహిరుడు రచించినటువంటి రోమక సిద్ధాంతం దేనికి సంబంధించిందంట? వరాహమిహిరుడు మనకి ఏంటంటే రోమక సిద్ధాంతం ఏంటంటే మనకి పంచ సిద్ధాంతం అనే పుస్తకం రాశాడనమాట. ఆ పంచ సిద్ధాంతాలు అంటే 5 సిద్ధాంతాలండి. 5 సిద్ధాంతాల్లో రోమక సిద్ధాంతం ఒకటి. ఈ రోమక సిద్ధాంతం దేనికి సంబంధించింది? రసాయన శాస్త్రమా, గణిత శాస్త్రమా, ఖగోళ శాస్త్రం, అంశశాస్త్రం అంటే మనకి ఖగోళ శాస్త్రానికి సంబంధించింది అనమాట మనకి. ఓకే, అదొక్కటే కాదండి, మిగతా విషయాలు తీసుకుంటే మనకి చాలా ఉంటాయి అనమాట పంచ సిద్ధాంతకలో. అదే దాంతోపాటు పులసి సిద్ధాంతం ఉంటుంది, సూర్య ఉంటుంది, పైతామహ ఉంటుంది, వశిష్ఠ సిద్ధాంతం ఉంటుంది అనమాట. 4 సిద్ధాంతాలు ఉంటాయి. వరాహమిహిరుడు తన ప్రసిద్ధ గ్రంథం అంటే పంచ సిద్ధాంతకలో ఆ కాలంలో ఉన్న 5 ఖగోళ సిద్ధాంతాలు, మొత్తం 5 ఖగోళ సిద్ధాంతాలని డిఫరెంట్ మొత్తం అన్నీ కూడా ఖగోళ సిద్ధాంతాలు అవన్నీ కూడా. అందులో రోమక సిద్ధాంతం అంటే ఇందులో ఏంటంటే మనకి విదేశీ ప్రభావం అంటే పేరులో ఉన్నట్టుగానే గ్రీకు మరియు రోమన్ల యొక్క, ఎందుకంటే రోమక సిద్ధాంతం అంటే రోమన్కి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఎక్కువగాను. ప్రాచీన భారతదేశానికి మరియు పశ్చిమ దేశాలకు మధ్య ఉన్న సాంస్కృతిక శాస్త్రీయ సంబంధాలకి ఇది ఒక నిదర్శనం. మరి ఇందులో ఏం చెప్తుంటే ప్రధానంగా మనకి సూర్య మరియు చంద్రగ్రహణాలు అలాగే గ్రహాల యొక్క గమనాల గురించి అలాగే గణన పద్ధతుల గురించి ఇది పూర్తిగా వివరిస్తుందంట మనకి, చాలా ఇంపార్టెంట్. మరి నెక్స్ట్ చూద్దామండి పులీసు సిద్ధాంతం. దీన్ని పౌలీసు సిద్ధాంతం అని కూడా అంటారండి. ఇది గ్రీకు ఖగోళ శాస్త్ర ప్రభావంతో రూపొందించబడింది. ఇది ప్రధానంగా గ్రహాల స్థానాలు మరియు గ్రహణాల యొక్క గణన గురించి చెప్తుందంట. నెక్స్ట్ ఇది సూర్య సిద్ధాంతం అండి. ఇది అన్నింటికంటే అత్యంత ఖచ్చితంగా చెప్తుంది మరియు ప్రాచుర్యం పొందింది. గ్రహాల యొక్క కదలికలు, నక్షత్రాల స్థితిగతులు మరియు సమయగణన ఇవన్నీ కూడా మనకి చెప్పేది మనకి సూర్య సిద్ధాంతం. అంటే మనకి పంచ సిద్ధాంతికల్లో 5 అనమాట వరాహమిహిరుడు రచించినవి. అలాగే బృహత్ సంహిత కూడా మనకి వరాహమిహిరుడే రచించడం జరిగింది. తర్వాత పైతామహ అండి, ఇది అత్యంత పురాతనమైంది, వేదాంగ జ్యోతిష్యానికి దగ్గరగా ఉంటుంది. ఇందులో 5 సంవత్సరాలను ఒక యుగంగా పరిగణించి కాలగణన చేస్తారంట. అంటే 5 ఇయర్స్ని ఒక యుగంగా, అంటే మనకు ఒక క్షణం ఒక యుగంగా గడిచింది అంటాం కదండి, 5 ఇయర్స్ని ఒక యుగంగా మనకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వాసిష్ఠ సిద్ధాంతం అండి, ఇది గ్రహాల గమనాన్ని నక్షత్రాల ఆధారంగా లెక్కిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మనకి వరాహమిహిరుడు రచించినటువంటి పంచ సిద్ధాంతికలో లేని సిద్ధాంతం ఏదైనా అడిగారు అనుకోండి ఎగ్జాంపుల్, అప్పుడు మనకి 5 ఉపయోగపడతాయి అనమాట యాక్చువల్లీ. సో మనకి వచ్చేసి రోమక సిద్ధాంతం అడిగారు అనమాట మొన్న. అంటే ఇది డెప్త్ క్వశ్చనే అంతే కదండి, ఎందుకంటే ఇప్పుడు పంచ సిద్ధాంతంగా రచించిందంటే వరాహమిహిరుడు రాస్తారు, పంచ అంటే 5. సో 5 సిద్ధాంతాలు ఒకవేళ చదివానుకోండి, ప్రతి సిద్ధాంతం దేని గురించి చెప్తుందో కూడా తెలిస్తేనే మనం క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం అనమాట యాక్చువల్లీ. క్రింది వల్ల హర్షవర్ధనుడు రచించిన పుస్తకం ఏదంటే? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ రిటన్ బై హర్షవర్ధన? ప్రియదర్శిని, రత్నావళి, నాగానందం, కాదంబరి అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే కాదంబరి రచించింది మనకి బాణభట్టు రాశాడు కాబట్టి ఇది ఆన్సర్ కాదనమాట, ఎందుకంటే మిగతా 3 కూడా హర్షవర్ధనుడే. హర్ష చరిత్ర, కాదంబరి రచించింది మనకి బాణభట్టు అనమాట. ఈ బాణభట్టు ఎవరు ఆస్థానిక అవంటే మనకి హర్షుడి యొక్క ఆస్థానిక అవండి. రచించింది ఎవరంటే మనకి బాణుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. హర్షుడిని ఇంకా ఏం చెప్పచ్చు మనం? హర్షుడిని మనకి ఆయన కూడా బౌద్ధ మతాన్ని ఆదరించడం జరిగిందనమాట. అతన్ని 2వ అశోకుడిగా చెప్తారండి. ఓకే సారీ 3వ అశోకుడిగా చెప్తారు, ఎందుకంటే మనం 2వ అశోకుడిగా మనం ఎవరిని చెప్తామంటే కనిష్కుడిని చెప్తాం. ఓకే 3వ అశోకుడిగా చెప్తారు హర్షుడిని. మరి హర్షుడు అనగానే ఇంకేం గుర్తొస్తుంది మనకి? హర్షుడికి
అలాగే రెండవ పులకేశికి అనమాట ఒక యుద్ధం జరుగుతుంది, నర్మదా నది యుద్ధం. ఆ నర్మదా నది యుద్ధంలో రెండవ పులకేశి చేతిలో, రెండవ పులకేశి ఎవరంటే మనకి బాదామి చాళుక్యుల రాజు, రెండవ పులకేశి చేతిలో హర్షవర్ధనుడు ఓడిపోతాడు అనమాట. మరి హర్షవర్ధనుని ఓడించారని చెప్పే శాసనం ఏదంటే మనకి రెండవ పులకేశి యొక్క ఐహోల్ శాసనంలో చెప్పారనమాట. దాన్ని రవికీర్తన అతను రాశాడు. ఓకే, రైట్. సో మరి నేను చూసుకుంటే ప్రసిద్ధ నాటకాలు 3 అండి సంస్కృతంలో: హర్షుడివి, ప్రియదర్శిక, రత్నావళి, నాగానంది. 3 కూడా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్కి సంబంధించి క్రింది స్టేట్మెంట్లో కరెక్ట్ కానిది ఏంటంటే, పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి మనకి? శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి. ఓకేనండి, శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి. దీనిని కారన్ వాలిస్ 1795 అన్నారండి. కాదండి, ఇది 1793. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని కారన్ వాలిస్ 1793లో పెట్టాడండి. అదే 1798లో అయితే మనకు వచ్చింది సబ్సిడరీ ఎలియన్స్ అండి. అంటే మనకి సైన్య సహకార పద్ధతి 1798లో వచ్చిందనమాట. ఓకే, అది వచ్చేసి మనకి వెల్లెస్లీ పెట్టాడు. మరి ఇది జమీందారులు భూమికి యజమానులుగా ప్రకటించింది. అంటే జమీందారీ వ్యవస్థ అన్న నెక్స్ట్ పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ అన్న ఇంచుమించు ఒకటే మనకి. ఎందుకంటే ఇక్కడ ట్యాక్స్ కలెక్ట్ చేయడం కోసం జమీందారు అనే వ్యక్తిని పెట్టి మధ్యవర్తిత్వం అనమాట జమీందారులు చేస్తారండి. ఆ డబ్బులు రైతుల నుంచి కలెక్షన్ చేస్తే జమీందారులు ఏం చేస్తారంటే బ్రిటిష్ వాళ్ళకి ఇస్తారనమాట. యాక్చువల్లీ ఇది ప్రవేశపెట్టాడు 1793లో. మరి దీనికి ప్రణాళిక వహించింది జాన్ షోర్ అండి. జాన్ షోర్ కూడా మనకి ఏంటి కొన్నాళ్ళ పాటు గవర్నర్ జనరల్గా చేశాడనమాట. ఇది భూస్వాములు చెల్లించాల్సిన మొత్తం నిర్ణయించబడింది. ఓకే, భూస్వాములు ఎంత చెల్లించాలి జమీందారులకి అన్నది నిర్ణయించారండి. జమీందారులు ఏం చేస్తారంటే ఎవరికి ఇస్తారు? బ్రిటిష్ వాళ్ళకి ఇస్తారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకే, ఇది చూడండి, ఇక్కడ మనం తీసుకుంటే ఇది ఎక్కువ మీకు వైట్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ పెడతాను నేను. చూడండి, ఇది వచ్చేసి మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అండి. ఇది నేను టైప్ చేశాను సపరేట్గాను, ఇలా వచ్చింది. కాకపోతే మరి మీకు కష్టం కదా, మీకు ఒకరికి కనిపిస్తలేదు తెలియదు క్లారిటీ. బట్ దీని మీద నేను చెప్తాను, ఈ ఒక్క క్వశ్చన్ మీరు అడ్జస్ట్ అవ్వండి. చూడండి, ఇక్కడ మనకి జాబితా 1 అలాగే జాబితా 2 2 ఉన్నాయండి. ఏంటి అసలు ఈ జాబితా 1 జాబితా 2 అంటే ఒకసారి చూద్దాం మనం. ఓకే, చూడండి, ఇక్కడ ఆప్షన్స్లో మనకి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇచ్చారు, అల్లావుద్దీన్ ఖిల్జీ, ఇల్టుట్మిష్ అండ్ ఫిరోజ్ షా తుగ్లక్ 4 ఇచ్చారండి. మరి ఆపోజిట్లో ఏమి ఇచ్చారంటే వాళ్ళకి సంబంధించిన సంస్కరణలు ఇచ్చారనమాట. గుర్రాల బ్రాండు, టోకెన్ కరెన్సీ, నీటిపారుదల అభివృద్ధి, సిల్వర్ టంకా అని అడిగారు. మనకి ఇక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ తీసుకుంటే మనకి టోకెన్ కరెన్సీ అండి. భారతదేశంలో మనకి టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. టోకెన్ కరెన్సీ అంటే అర్థం ఏంటో మనకి యాక్చువల్లీ టోకెన్ కరెన్సీ అంటే రాగి నాణ్యాలు అనమాట. అంటే సిల్వర్ బదులుగా రాగి నాణ్యాలు ప్రవేశపెట్టాడు. ఏం లేదు, టోకెన్ కరెన్సీ అంటే వెరీ సింపుల్. ఏంటంటే నాణ్యాన్ని తయారు చేయడానికంటే నాణ్యానికి కనుక విలువ ఎక్కువ ఉంటే దాన్ని టోకెన్ కరెన్సీ అంటారు సింపుల్గా. ఓకేనండి, ఇప్పుడు రాగి కరెన్సీ ఉంది ఎగ్జాంపుల్, దాని విలువ 10 రూపాయలు ఉందనుకోండి ఎగ్జాంపుల్. రాగి కరెన్సీ తయారు చేయడానికి ఒక 10 రూపాయలు అయిందనుకోండి, 9.5 అనేది మనీ యొక్క వాల్యూ ఉంటుంది మార్కెట్లో. ఒకప్పుడు వెండి నాణ్యాలు ఏంటంటే ఎక్కువ ఖర్చుతో తయారు చేసేవారు, దానికి తక్కువ వాల్యూ ఉంటుంది అనమాట మార్కెట్లో. కాబట్టి దాన్ని మార్చాడు అనమాట. దీన్ని ఫస్ట్ చైనాకి చెందినటువంటి కుబ్లై ఖాన్, యాక్చువల్లీ ఈయన చెంగిజ్ ఖాన్ కొడుకంటే కుబ్లై ఖాన్ ప్రారంభిస్తాడు ఫస్ట్ టోకెన్ కరెన్సీని ప్రపంచంలో. ఇండియాలో అయితే ఈయన ఎవరు స్టార్ట్ చేస్తారు? మహమ్మద్ బిన్ తుగ్లక్. కానీ భారతదేశంలో అంటే మనకి కల్తీ నాణ్యాలు అనమాట. ఏంటంటే చెప్పంటే మనకి ఏదైతే మింట్ ఉంటుందో దొంగతనం చేసేసి ఏం చేస్తారంటే డూప్లికేట్ నాణ్యాలు అనేది మార్కెట్లోకి ఎక్కువ వచ్చేయడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది దీనివల్ల. సో కాబట్టి మహమ్మద్ బిన్ తుగ్లక్ అండి. సో కాబట్టి A = 2. మరి నెక్స్ట్ చూడండి, అల్లావుద్దీన్ ఖిల్జీ అంటే గుర్రాల బ్రాండ్ అండి. సో గుర్రాల మీద అనమాట ఓకే మనకి ఏంటి ఒక బ్రాండ్ లాంటిది వేసేవాడు అనమాట. యాక్చువల్లీ అంటే స్టాంప్ వేసాడు అనమాట యాక్చువల్లీ. ఓకే, ఆ స్టాంప్ అనేది వేయడం అంటే గుర్రాల బ్రాండ్ మీద స్టాంప్, గుర్రాల మీద స్టాంప్ వేయించింది ఎవరంటే మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ అనమాట యాక్చువల్లీ. మరి ఈయన ఇంకోటి కూడా ప్రవేశపెట్టాడండి, దాన్ని ఏమంటారంటే మనకి రిజిస్టర్ అనమాట, ఆర్మీ రిజిస్టర్, దాన్ని చెహరా అంటారండి. ఓకేనండి, అలాగే గుర్రాల బ్రాండ్ వచ్చేసి దాగ్ అంటారు అనమాట. ఈ దాగ్ సిస్టమ్ని ప్రవేశపెట్టాడండి, ఇది కూడా ఇంపార్టెంటే. సో ఇది అల్లావుద్దీన్ ఖిల్జీకి చెందిన దాగ్. ఇల్టుట్మిష్ వచ్చేసి సిల్వర్ టంకా, ఎందుకంటే మనకి టంకా అలాగే రెండోది వచ్చేసి మనకి జిటాల్, ఈ రెండు ప్రవేశపెట్టింది ఎవరంటే సిల్వర్ కాయిన్స్, అరబిక్ కాయిన్స్ పెట్టింది ఇల్టుట్మిష్. ఈయన స్లేవ్ డైనస్టీకి చెందినటువంటి రాజు అనమాట, ఢిల్లీ సుల్తాను. మరి ఒక టంకా = 48 జిటాల్స్ అండి. జిటాల్ అంటే రాగి కాయిన్, టంకా అంటే మనకి సిల్వర్ కాయిన్ అనమాట. దీన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే మనకి ఇల్టుట్మిష్. ఫిరోజ్ షా తుగ్లక్ తీసుకుంటే నీటిపారుదల అభివృద్ధి, వ్యవసాయ కాలువలు యాక్చువల్లీ ప్రవేశపెట్టింది ఎవరంటే ఎవరు? ఘియాజుద్దీన్ తుగ్లక్, అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఒక ఫాదర్ అనమాట యాక్చువల్లీ. కానీ దాన్ని ఎక్కువగా డెవలప్ చేసింది ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో చేశారు. ఈయన వ్యవసాయ కాలువల మీద కూడా ట్యాక్స్ వేస్తాడనమాట యాక్చువల్లీ. సో కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి A2 అన్నారు ఇక్కడ మనకి. ఓకే, A2, రెండోది B1. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి C వచ్చేసి 4 అండి. సో D వచ్చేసి మనకి ఓకే D వచ్చేసి 3. ఓకేనా. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ అది రైట్ అనమాట ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
శివాజీ యొక్క అష్టప్రధానంలో సార్-ఈ నౌబత్ క్రింది ఏ పనితో అనుసంధానం చేశారంటే, ఇప్పుడు మనం తీసుకుంటే శివాజీ 1674లో ఓకేనండి, 1674 నుంచి 1680 వరకు మనకి శివాజీ అనమాట అడ్మినిస్ట్రేషన్ చేయడం జరిగిందండి. సో స్వరాజ్ అనేటటువంటి ఒక అంటే ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1674లో పట్టాభిషేకం చేయడం జరిగింది శివాజీ అనమాట మహారాష్ట్ర ఓకేనండి రాజ్యానికి. ఛత్రపతి అనే పేరుతో ప్రమాణ స్వీకారం చేశారు ఆయన. మరి ఈయన దగ్గర అష్టప్రధానులు ఉన్నారండి, గుర్తుపెట్టుకోండి. అష్టప్రధానులు అయితే శివాజీ దగ్గర ఉన్నారండి, అష్ట దిగ్గజాలు అయితే రైటర్స్ అనమాట, వాళ్ళు కృష్ణదేవరాయల దగ్గర ఉన్నారు. మరి ఆర్థిక మంత్రి, సైన్య అధ్యక్షుడు, విదేశాంగ కార్యదర్శి, రెవెన్యూ మంత్రి అండ్ ఆన్సర్ వచ్చేసి మనకి సైన్య అధ్యక్షుడు అండి. ఓకే, సార్-ఈ నౌబత్ అనే వర్క్ ఏదంటే మనకి ఓకే సైన్య అధ్యక్షుడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ పరిపాలనా సౌలభ్యం కోసం 8 మంది మంత్రులతో కూడిన అష్టప్రధాన మండలిని ఏర్పాటు చేశారు. దీన్ని సార్-ఈ నౌబత్ అంటారండి. యాక్చువల్లీ సేనాపతి అని కూడా పిలుస్తారండి. సైనిక వ్యవహారాలకు బాధ్యత వహించేవారు అనమాట, చాలా ఇంపార్టెంట్. మరి నెక్స్ట్ తీసుకుంటే ఓకే మీకు ఇక్కడ చూపించాను నేను. ఓకే, పేష్వా, అమాత్య, సార్-ఈ నౌబత్తు, వకియా నవీసు, సమంతు, సచివు, పండితరావు, న్యాయాధీశ్ అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని. పేష్వా అనేది ప్రధానమంత్రి అనమాట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి సాహు తర్వాత పేష్వాలే పరిపాలన చేశారనమాట. యాక్చువల్లీ బాలాజీ విశ్వనాథ్, బాలాజీ బాజీరావు, నారాయణరావు, మాధవరావు వీళ్ళంతా కూడా పేష్వాలు అనమాట. యాక్చువల్లీ ఆంగ్లో మరాఠా యుద్ధాలు చదివితే క్లియర్ కట్గా మీకు తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మరాఠాల టాపిక్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మరి సాధారణ పాలన మరియు రాజులేని సమయంలో పర్యవేక్షణ చేసేది మనకి పేష్వా. అమాత్య అంటే ఆర్థిక మంత్రి, సార్-ఈ నౌబత్ అంటే సైన్యాధ్యక్షులు, సేనాపతిని ఇస్తారు మనకి బుక్స్లో ఇచ్చినప్పుడు, కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు ఎగ్జామ్లో మనకి. అలాగే వకియా నవీస్ అండి గూఢచారి వ్యవస్థ. ఓకే, మరి సుమన్ తీసుకుంటే విదేశాంగ మంత్రి, సచివ్ తీసుకుంటే రాజపత్ర నిర్వహణ, పండితరావు తీసుకుంటే మతపరమైనటువంటి కార్యక్రమాలు, న్యాయాధీశ తీసుకుంటే న్యాయ పరిపాలన. జస్ట్ ఒక 2-3 సార్లు మనం చూసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది వీటి గురించి. మరి నెక్స్ట్ చూద్దామండి. మరి ఇది కూడా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉందండి క్వశ్చన్. 3 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఉన్నాయి మనకి, 3-4 క్వశ్చన్స్ ఉన్నాయి మ్యాచ్ ద ఫాలోయింగ్. మరి ఇది ఏంటంటే 1857 రెవల్యూషన్కి సంబంధించింది అనమాట. 1857 రెవల్యూషన్ మనకి మే 10వ తారీఖున మనకి మేరట్లో ప్రారంభమైందండి. ఓకే, సిపాయిల తిరుగుబాటు స్టార్ట్ అయింది కదా. ఆ సిపాయిల తిరుగుబాటు అనేది ఎవరెవరు ఎక్కడ చేశారన్నది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఇక్కడ చూడండి, కున్వర్ సింగ్ అంటే మనకి అర్రా లేదా బీహార్ అండి, అంటే మనకి A3 అనమాట. ఓకే, అలాగే బేగం హజరత్ మహల్ తీసుకుంటే లక్నోలో చేశారండి. నానాసాహెబ్ తీసుకుంటే కాన్పూర్లో చేశారండి. బక్తఖాన్ తీసుకుంటే ఢిల్లీలో చేశారనమాట. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఏ వచ్చేసి కున్వర్ సింగ్ వచ్చేసి A3 అనమాట. అలాగే బి వచ్చేసి మనకి లక్నో అండి 4 అండి, B4 అండి. నానాసాహెబ్ వచ్చేసి మనకి C1 అండి. నెక్స్ట్ బక్తఖాన్ వచ్చేసి D2 అనమాట. ఇది మనకి ఇక్కడ ఆప్షన్స్ నేను ఇవ్వలేదు అనుకుంటా, లేదా ఇచ్చానో తెలియదు. చూడండి ఇక్కడ ఇచ్చాను ఆప్షన్స్. ఓకే, సో ఇది మనకి ఓకే, నేను మీకు ఇది షేర్ చేస్తాను కాబట్టి మీకు ఈజీ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు ఒకసారి గ్రూప్ 2 ప్రిలిమినరీ పేపర్ అనుకుంటే మీకు మన గూగుల్లో వస్తుంది. బట్ నేను మీకు క్వశ్చన్స్ చేశాను కాబట్టి ఈ PDF షేర్ చేస్తాను, ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది దీని మీద కాబట్టి. సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ మనకి భారతదేశంలో 1857 మే 10th అనమాట లార్డ్ క్యానింగ్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. 1857 రెవల్యూషన్ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే గవర్నర్ జనరల్స్ యొక్క రూలింగ్ని రద్దు చేసి ఆ ప్లేస్లో వైస్రాయ్ యొక్క పరిపాలన మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ దాని మొదటి సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంట? ఆల్ ఇండియా ఓకే AITUC అంటారంటే దీని యొక్క మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షులు వహించారు? NM జోషి, లాలా లజపత్ రాయ్, చిత్తరంజన్ దాస్ అండ్ సుభాష్ చంద్రబోస్ అండి. ఆన్సర్ వచ్చేసి మనకి లాలా లజపత్ రాయ్ అండి. ఓకేనండి, ఆన్సర్ వచ్చేసి లాలా లజపత్ రాయ్ అండి. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 31 అక్టోబర్ 1920లో మనకి ముంబైలో స్టార్ట్ చేశారండి. మొదటి అధ్యక్షుడు మనకి లాలా లజపత్ రాయ్. అలాగే మొదటి ప్రధాన కార్యదర్శి తీసుకుంటే దివాన్ చమన్లాల్ అండి. మరి భారతదేశంలో కార్మిక వర్గం యొక్క ప్రయోజనాలు కాపాడడం కోసం, అలాగే ILOలో భారత కార్మికులకి ప్రాతినిధ్యం వహించడానికి. ILO ఎక్కడ ఉంది మనకి? జెనీవాలో ఉంది. వాస్తవానికి తీసుకుంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత స్టార్ట్ అయింది ఇది మనకి ILO అనేది. తర్వాత ఇది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి అసోసియేటెడ్ ఆర్గనైజేషన్గా మారింది ఇప్పుడు. ఎందుకంటే మనకి ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత మనకి లీగ్ ఆఫ్ నేషన్స్ స్టార్ట్ అయింది. అంటే మనకి నానాజాతి సమితి, వుడ్రో విల్సన్ అని అమెరికా అధ్యక్షుడు ప్రారంభించాడు దాన్ని. సో ఆ టైంలో ILO కూడా ప్రారంభమైందనమాట. సో దానిలో మనకి రిప్రజెంటేషన్ ఉండాలి ఇండియన్స్కి అనే ఉద్దేశంతో మనకి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనేది మనకి స్టార్ట్ చేశారండి. మరి ఇక్కడ తీసుకున్నట్లయితే మిగతా వాళ్ళు కూడా ఇంపార్టెంట్ అనండి. ఎవరు మనకి NM జోషి కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, చిత్తరంజన్ దాస్ కూడా వీళ్ళు కూడా అసోసియేట్ ఉన్నారనమాట. మరి ఏ చట్టం మత ప్రాతిపదికన ఎన్నికల వ్యవస్థను ప్రవేశపెట్టింది? భారతదేశంలో ఏ చట్టం ప్రకారం మనకి మత నియోజకవర్గాలను ఇంట్రడ్యూస్ చేశారంటే మనకి మింటో మార్లే సంస్కరణలు, మాంటెగు చెమ్స్ఫర్డ్ సంస్కరణలు, రౌలట్ చట్టం, భారత ప్రభుత్వ చట్టం 1935 అన్నారండి. మనకి ఇక్కడ భారతదేశంలో మత నియోజకవర్గాలని ప్రవేశపెట్టింది ఎవరంటే మనకి మింటో 2 అనమాట. మింటో 2 అనే వ్యక్తి వైస్రాయ్ అండి. మనకి ఇండియాలో ఫేమస్ సంస్కరణలు 2 ఉంటాయండి. ఒకటి 1909లో వచ్చినటువంటి మార్లే మింటో సంస్కరణలు, రెండోది 1919లో వచ్చినటువంటి మాంటెగు చెమ్స్ఫర్డ్ సంస్కరణలు అనమాట.
మింటో మార్లే రిఫార్మ్స్ ప్రకారం మనకి తీసుకుంటే ఓకే మత ప్రాతిపదిక అంటే రిలీజియస్ బేసిస్గా మనకి ఈ సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ 1909వి. సో మరి భారతదేశంలో ఎప్పుడు మనకి బెంగాల్ విభజన లార్డ్ కర్జన్ 1905లో అనౌన్స్ చేసిన తర్వాత 1906లో మనకి ముస్లిం లీగ్ స్టార్ట్ అయింది. తర్వాత 1907లో కాంగ్రెస్ పార్టీ అతివాదులు మితవాదులుగా విడిపోయింది. అలాగే మత నియోజకవర్గాలు పెట్టాడు. ఇవన్నీ కూడా ఎవరి టైంలో జరిగాయి? లార్డ్ కర్జన్ వచ్చేసి జస్ట్ విభజన చేసి వెళ్ళిపోతే డివైడ్ అండ్ రూల్ పాలసీని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి ఎవరంటే ఈ మింటో అనమాట. యాక్చువల్లీ మింటో టో అనే వ్యక్తి ఇంప్లిమెంట్ చేశాడనమాట. అందుకని అతన్ని వైస్రాయ్ ఆఫ్ డివైడ్ అండ్ రూల్ అని కూడా పిలుస్తారు అతన్ని. అలాగే వైస్రాయ్ ఆఫ్ కిక్ అండ్ కిస్సెస్ అని కూడా చెప్తారండి ఇతన్ని. ఎందుకంటే అతివాదుల్ని బాగా తొక్కిసాడు ఇతను, మితవాదులను ఎంకరేజ్ చేసాడు అనమాట. అంటే ఒక వర్గాన్ని సపోర్ట్ చేయడం, ఒక వర్గాన్ని అనమాట డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేశాడని చెప్పేసి ఆయనకి టైటిల్ ఇచ్చారనమాట. అలాగే ఫస్ట్ టైం అనమాట ముస్లిం లీగ్ మత నియోజకవర్గాలు ఇచ్చాడు కాబట్టి ఇతన్ని మత నియోజకవర్గాల పితామహుడు కూడా చెప్తారనమాట. సో చాలా ఇంపార్టెంట్ ఈ 1909 యాక్ట్ అనమాట. తర్వాత 1919లో మనకి మాంటెక్ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ వచ్చాయండి. రౌలట్ చట్టం 1919లో వచ్చింది. ఓకే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, మరి ఇంకా తీసుకుంటే భారతదేశంలో మనకి ఓకే కమ్యూనలిజానికి కూడా పునాది వేసిందని చెప్తారనమాట ఈ 1909 మింటో మార్లే సంస్కరణలో. మరి భారతీయులకి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో తొలిసారిగా అవకాశం కల్పించారండి. మనకి ఫస్ట్ టైం అనమాట. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటే అర్థం ఏంటి? మంత్రిమండలి అని చెప్పొచ్చు సింపుల్గా. ఎందుకంటే లెజిస్లేటివ్ అంటే మనకి శాసనమండలి పబ్లిక్ ద్వారా ఎన్నికైంది. సో పబ్లిక్ ద్వారా ఎలక్ట్ అయినటువంటి పబ్లిక్ ద్వారా ఎన్నికైనటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి కొంతమందిని తీసుకొని మంత్రిమండలి ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు కూడా అదే రన్ అవుతుంది మనకి. భారతదేశంలో లోక్సభకు ఎన్నికైన వాళ్ళ ద్వారా మనకి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. స్టేట్ లెవెల్లో శాసనసభకు ఎన్నికైన ద్వారా ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. వాళ్ళు ఎప్పుడైతే గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారో దే విల్ బికమ్ ఎగ్జిక్యూటివ్ బాడీ. అలా భారతదేశంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఫస్ట్ మెంబర్ ఎవరంటే మనకి ఎస్పీ సిన్హా అండి, సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అనమాట. సో చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మరి ఆంగ్లో కర్ణాటక యుద్ధాలకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి అన్నారు ఇక్కడ. చూడండి, ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు మనకి మొత్తం 3 జరిగాయండి. ఒకటి 1746 నుండి 48 వరకు ఒకటి, రెండోది 49 నుంచి 54 దాకా ఒకటండి, మూడోది 56 నుండి 63 వరకు ఒకటి. మొత్తం 3 జరిగాయి అనమాట. మరి మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం వచ్చేసి మనకి ఓకే ఏది మనకి ఏదైతే యూరప్లోని మనకి వారసత్వ యుద్ధాలు ఆస్ట్రియాలో జరిగినటువంటి వారసత్వ యుద్ధాల కారణంగా జరుగుతుందండి. 1748లో అనమాట ఓకే యాక్సెలా చాపెల్ సంధి ద్వారా ముగుస్తుంది. కాబట్టి ఇది కరెక్ట్, 1748లో మనకి ముగుస్తుంది అనమాట. మరి యాండబో ఒప్పందం అనేది ఎక్కడ లేదనమాట. యాక్చువల్లీ రెండవ కర్ణాటక యుద్ధం వచ్చేసి మనకి 1754లో అండి. ఇది పాండిచ్చేరి అగ్రిమెంట్ ద్వారా ముగుస్తుంది అనమాట. యాక్చువల్లీ పాండిచ్చేరి అగ్రిమెంట్ ద్వారా. ప్యారిస్ ఒప్పందం కూడా కరెక్ట్ అండి. ఇది 1763లో అనమాట ముగుస్తుందండి, మూడవది. ఎందుకంటే మనకి సప్తవర్ష సంగ్రామాలు అంటారు. 1756 నుండి 63 దాకా జరిగాయి అనమాట. యూరప్లో మనకి 7 సంవత్సరాల యుద్ధం జరిగిందనమాట. ఈ సప్తవర్ష సంగ్రామాల కారణంగా మనకి యూరప్లో జరిగినటువంటి యుద్ధాల కారణంగా అనమాట భారతదేశంలో కూడా బ్రిటిష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి గొడవలు జరిగాయి అనమాట. మరి రెండో ఆంగ్లో కర్ణాటక వారు ఏదైతే ఉందో 49-54 అది మాత్రం లోకల్లో ఉన్నటువంటి సంస్థానాలు, ఒకటి హైదరాబాదు, 2 కర్ణాటక అనమాట. వీటి వల్ల జరిగాయండి. మరి ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ క్వశ్చన్ దగ్గర అంటే చాలా కష్టం. ఎందుకంటే దాదాపు మనకు 1 అవర్ పడుతుంది, 40-45 మినిట్స్ పడుతుంది. కాబట్టి మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు మన యూట్యూబ్ ఛానల్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. మీకు వీలైతే నేను మీకు లింక్ ఇస్తాను, లేదంటే మీరు సెర్చ్ చేయొచ్చు, సెర్చ్ చేసిన ఓకే, లేదంటే ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు నేను. అక్కడ మీరు చెక్ చేసుకోండి, నేను డీటెయిల్గా చెప్పాను మీకు. ఓకేనా రైట్. కేరళలో ప్రారంభమైనటువంటి వైకోమ్ సత్యాగ్రహం దేనికి సంబంధించిందంట? ఓకే, బాల కార్మికుల నిర్మూలన, ఆలయ ప్రవేశ ఉద్యమం, మహిళా విముక్తి, వైష్ణవ ఉద్యమం. అండ్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆలయ ప్రవేశ ఉద్యమానికి సంబంధించిందండి. వైకోమ్ సత్యాగ్రహం మనకి 1924-25 కాలంలో జరిగిందండి. కేరళలో మనకి ట్రావెన్కోర్ సంస్థానంలో వైకోమ్ అనే ప్రాంతంలో గల శివాలయం వద్ద ఈ ఉద్యమం జరిగింది. అంటే ఆలయాల ప్రవేశానికి సంబంధించినటువంటి ఉద్యమం ఇది. యాక్చువల్లీ అంటరానితనం మరియు కుల వివక్షతకు వ్యతిరేకంగా వెనకబడిన తరగతుల వారికి, ముఖ్యంగా ఏళవ మరియు పొలే సామాజిక వర్గాలకు ఆలయ వీధులు నడిచే హక్కు మరియు ఆలయ ప్రవేశాన్ని కల్పించడం కోసం ప్రారంభించారు అన్నమాట కేరళలో ట్రావెన్కోర్ సంస్థానంలో. మరి ముఖ్య నాయకులు తీసుకుంటే కేపీ కేశవ్ మేనన్, టీకే మాధవన్, కే కేలప్పన్, ఇతన్ని కేరళ గాంధీ అని కూడా అంటారండి. అలాగే జార్జ్ జోసెఫ్ అంటే వారి ఉద్యమానికి నాయకత్వం వహించారండి. మరి మహాత్మా గాంధీ పాత్ర తీసుకుంటే ఈయన స్వయంగా వైకోమ్ సందర్శించి అలాగే ట్రావెన్కోర్ రాణితో చర్చలు జరిపి ఉద్యమానికి కూడా మద్దతు ఇచ్చారనమాట ఈయన. ఫలితంగా ఆలయ పరిసరాల వీధుల్లో అందరికీ ప్రవేశం లభించింది. చాలా చాలా ఇంపార్టెంట్ వైకోమ్ సత్యాగ్రహం గురించి. సో నెక్స్ట్ చూడండి, గోవా మరియు డామన్ డయ్యూలను పోర్చుగీస్ పాలన నుంచి విముక్తి చేయడానికి భారత సాయుధలాలు చేసిన ఆపరేషన్ ఏంటంట? ఓకేనండి, గోవా మరియు డయ్యూ డామన్ అనేవి ఓకే ఒకప్పుడు పోర్చుగీస్ అండర్లో ఉండేవి అనమాట. వాళ్ళ నుంచి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఆక్యుపై చేసుకోవడం జరిగింది. మరి దానికి టైంలో చేసినటువంటి ఆపరేషన్ పేరు ఏంటంట?
ఆపరేషన్ కిరణ్, ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ రాజు, ఆపరేషన్ పవన్ అండి. ఆన్సర్ వచ్చేసి మనకి ఆపరేషన్ విజయ్. ఏంటి అసలు ఈ ఆపరేషన్ విజయ్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి వాస్తవానికి తీసుకుంటే ఈ గోవా డయ్యూ డామ్ అనేది దాదాపు 1510లో అల్బు క్లర్క్ అనేటటువంటి వ్యక్తి అనమాట బీజాపూర్ నుంచి ఆక్యుపై చేస్తారండి. ఆ టైంలో కృష్ణదేవరాయల యొక్క సపోర్ట్తోని. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలకి బీజాపూర్కి పడదనమాట. ఏదైతే బహమనీ సుల్తాన్తో ఆయనకు ఉన్నటువంటి రైవలరీ ఉంటుందో కరెక్ట్గా శత్రువుకి శత్రువు మిత్రుడు అనే కాన్సెప్ట్తో ఏం చేస్తాడంటే ఆయన బీజాపూర్కి వ్యతిరేకంగా ఉండడం కోసం, అలాగే పోర్చుగల్ ప్రాంతం నుంచి గుర్రాలను దిగుమతి చేసుకోవడం, వాళ్ళ యొక్క సైన్యానికి శిక్షణ ఇప్పించడం కోసం గోవాతో పోర్చుగీస్ వాళ్ళతో ఒప్పందం చేసుకుంటాడు. ఆ టైంలో ఓకేనండి గోవాన్ అనమాట పోర్చుగీస్ వాళ్ళు అనమాట ఎల్బు క్లర్క్ అనేటటువంటి గవర్నర్ తీసుకుంటాడండి. అప్పటి నుంచి అది పోర్చుగీస్ వాళ్ళ దగ్గరే ఉండిపోయింది కంప్లీట్గాను. సో మళ్ళీ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇవ్వలేదన్నమాట. యాక్చువల్లీ అప్పుడు 1961 డిసెంబర్ 17 నుంచి 19 వరకు చేశారు. ఆపరేషన్ విజయ్ చేసి తీసుకోవడం జరిగిందనమాట. పోర్చుగీస్ వారు ఈ ప్రాంతాలను వదిలి వెళ్ళడానికి నిరాకరించినంత భారత ప్రభుత్వం సైనిక చర్యకి దిగింది. దాదాపు 36 గంటల యొక్క పోరాటం తర్వాత పోర్చుగీస్ గవర్నర్ జనరల్ మాన్యువల్ అంటోనియో వాసాలా నుండి లొంగుబాటు పత్రంపై సంతకం చేశాడండి. దీంతో ఆల్మోస్ట్ 451 ఇయర్స్ పోర్చుగీస్ పాలన అంతమైందండి. అందుకని మీరు అబ్జర్వ్ చేస్తే గోవాలో కూడా కామన్ సివిల్ కోడ్ ఉంటుంది, అది పోర్చుగీస్ వాళ్ళకి సంబంధించింది అనమాట. యాక్చువల్లీ మనకి వాస్తవానికి తీసుకుంటే కామన్ సివిల్ కోడ్ ఇస్ ఇన్ ద ఆర్టికల్ నెంబర్ 44 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మరి గోవా విముక్తి దినోత్సవం అండి డిసెంబర్ 19 గోవా విముక్తి దినోత్సవంగా చేస్తారనమాట. ఓకేనండి, ఇవ్వండి ప్రిలిమినరీకి సంబంధించినటువంటి 15 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 30 ఇవి. ఇంకా మనం చాలా క్వశ్చన్స్ చేద్దామండి ఇండియన్ హిస్టరీకి సంబంధించి, మిగతా సబ్జెక్టులకు సంబంధించి కూడాను. సో మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు లైక్ చేయండి. మీకు డెఫినెట్గా మీ మెయిన్స్ ఎగ్జామ్ వరకు కూడా పాలిటీ, ఏపీ హిస్టరీ, ఎంసీక్యూస్ కూడా నేను చేస్తాను. సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ లేదంటే మిగతా సబ్జెక్టులు కూడా నేను మీకు మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మనకి యాప్లో కూడా మీకు తక్కువ ప్రైస్తోనే మంచి కోర్స్ అందుబాటులో ఉంది. క్వాలిటీగా, నీట్గా అనమాట. మీకు ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకుంటే దాని యొక్క బేసిక్ లెవెల్ నుంచి మీకు డెప్త్ లెవెల్ వరకు చాలా జాగ్రత్తగా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరీ కాంప్లికేట్ చేసి మీకు అవసరం లేని విషయాలను డిస్కస్ చేయకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాపర్గా ఎంత డెప్త్ లెవెల్లో ఇవ్వచ్చు అన్న దాన్ని బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లాస్ట్ టైము ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ రాశారో లేదా మెయిన్స్ ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇండియన్ హిస్టరీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, పాలిటీ కానీ మంచి స్కోరింగ్ వచ్చిందండి. మన యూట్యూబ్ ఛానల్, మన యాప్ ఫాలో అవడం ద్వారా మీకు తక్కువ ప్రైస్లోనే మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఒకవేళ మీరు కంటెంట్ చూసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు. యాప్లో మీకు మంచి కంటెంట్ అయితే అవైలబుల్ ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది యాప్కి సంబంధించింది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.